పింట్రెస్ట్ ఇది మీలో చాలా మందికి తెలియని ఒక గోల్డ్ మైన్. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాని ఈ ప్లాట్ఫామ్లో కూడా వర్క్ చేసి చాలా మంది వేలల్లో, లక్షల్లో, ఈవెన్ కోట్లలో కూడా ఎర్న్ చేసుకుంటున్నారు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో మీరు కెమెరా ముందుకు వచ్చి ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ప్రొడక్ట్ లింక్స్, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్, ఇమేజెస్ ఇవన్నీ కాపీ చేసి సింపుల్ గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. మోర్ ఓవర్ దీనికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, ఎలాంటి స్పెషల్ స్కిల్స్ అవసరం లేదు, ఫాలోయింగ్ అవసరం లేదు. టు బీ ఫ్యాక్ట్ 300-500 ఫాలోయింగ్ ఉన్న పీపుల్ కూడా పింట్రెస్ట్లో మిలియన్స్లో రీచ్ తెచ్చుకుండి ఎర్న్ చేసుకుంటున్నారు. అండ్ మీరు కూడా చాలా ఈజీగా మొబైల్తో అయితే వర్క్ చేసి కన్సిస్టెంట్గా చేస్తే లాంగ్ రన్లో ఒక ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ పింట్రెస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మీరు ఎలా స్టార్ట్ చేసి గ్రో అవ్వాలనేది స్టెప్ బై స్టెప్ ఎవ్రీథింగ్ నేనైతే ఇప్పుడు మొబైల్లో చేసి చూపిస్తాను. సో వీడియోలో ఎలాంటి పార్ట్ మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. ఈ పింట్రెస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్లో మీకు రిజల్ట్స్ తెచ్చిపెట్టి కీ థింగ్స్ ఏంటంటే మీ పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ అనమాట. సో కన్సిస్టెంట్గా డైలీ 1 అవర్ మీరు స్పెండ్ చేసిన దీని మీద మంచి రిజల్ట్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పింట్రెస్ట్ నుంచి మనం నిజంగానే ఎర్న్ చేసుకోవచ్చు అనే డౌట్ మీలో ఉంటే కనుక దీస్ ఆర్ మై ఎర్నింగ్స్. ఇవి జస్ట్ స్క్రీన్ షాట్సే కదా, వీటిని మేము ఎలా నమ్మేది అనే డౌట్ మీకు ఉంటే నేను ఆల్రెడీ వీటి మీద లైవ్ ఇన్కమ్ ప్రూఫ్స్తో వీడియోస్ అయితే చేసి పెట్టాను. వాటన్నింటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు డెఫినెట్గా చూడొచ్చు. సో వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ పింట్రెస్ట్ మీద సరిగ్గా ఫోకస్ చేస్తే వేలల్లో, లక్షల్లోనే కాదు ఈవెన్ క్రోర్స్లో కూడా ఎర్న్ చేయొచ్చని. ఆ క్రోర్స్ ఎర్న్ చేసిన వాళ్ళు నేను కూడా ఒక్కడిని అనమాట. సో ఈ పింట్రెస్ట్ మీద నాకున్న 6 years ఎక్స్పీరియన్స్ని, ఈ 6 yearsలో నేను యూజ్ చేసిన స్ట్రాటజీస్ని, కరెంట్ మార్కెట్లో ఉన్న ట్రెండ్స్ని, వీటన్నింటినీ కలిపి ఒక కోర్స్ రూపంలో మీకైతే ఈ వీడియోస్ అయితే చేసి పెడుతున్నాను అనమాట. వీడియో ప్రాసెస్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. మీరు కనుక బ్లాగింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ ఆర్ ఫ్రీలాన్సింగ్ డైరెక్ట్గా నా నుంచే నేర్చుకోవాలనుకుంటే కనుక డ్రీమ్ లెర్న్ ప్లాట్ఫామ్లో మీరు రిజిస్టర్ అయ్యి జాయిన్ అవ్వచ్చు. ఇందులో మీకు కోర్స్ మెటీరియల్ యాక్సెస్తో పాటు డైరెక్ట్ నా నుంచే సపోర్ట్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేనే క్లియర్ చేస్తాను. అండ్ మా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ వాళ్ళంతటి వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఈవెన్ నా స్టూడెంట్స్ని కొంతమంది నేను డైరెక్ట్గా హైర్ చేసుకున్నాను. ప్రెసెంట్ నా టీంలో కూడా వర్క్ చేస్తున్నారనమాట. అండ్ వాళ్ళు ఆల్రెడీ కోర్స్ మీద ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎప్పుడో రికవర్ చేసుకున్నారనమాట. సో మీరు కూడా సేమ్ ఇదే ఫీల్డ్లో రియల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ దగ్గర నేర్చుకోవాలనుకుంటే డ్రీమ్ లెర్న్ ప్లాట్ఫామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వాటిని మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ మా వాట్సాప్ నెంబర్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు ఇన్ కేస్ స్టూడెంట్ అయితే కనుక ఈ సమ్మర్ సీజన్ లో ఒక స్కిల్ నేర్చుకుందాం అనుకుంటే కనుక డిస్కౌంట్ అని మాకు మెసేజ్ చేయండి, మేమే మీకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పింట్రెస్ట్ లో మనం అఫిలియేట్ మార్కెటింగ్ 3 డిఫరెంట్ వేస్ లో చేయొచ్చు అనమాట. అందుకే నేను ఈ కోర్స్ ని 3 డిఫరెంట్ పార్ట్స్ లో చేస్తాను. 3 వీడియోస్ ఎందుకంటే ఈ 3 కూడా 3 డిఫరెంట్ స్ట్రాటజీస్ అనమాట. ఒకదానికొకటి కొంచెం సిమిలారిటీ ఉన్న కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ 3 డిఫరెంట్ వీడియోస్ కింద చేస్తే మీకు యూజ్ అవుతుందని ఎలా చేస్తున్నా. ఈ 3 డిఫరెంట్ వేస్ లో ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ అఫిలియేట్ మార్కెటింగ్. ఇందులో మీకు జస్ట్ ఒక 5-10% కమిషన్స్ అయితే వస్తాయి. కొంచెం ఈజీ, మీరు మొబైల్ తో చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ విత్ ఏఐ ఆర్ బ్లాగ్ అనమాట. సో వీటిలో కూడా మీరు 5%-10% వరకు కమిషన్ ఎర్న్ చేయొచ్చు. అండ్ బెటర్ కన్వర్షన్స్ ఉంటాయి, హై ఇన్కమ్ పొటెన్షియల్ ఉంటుంది అనమాట. థర్డ్ వన్ వచ్చేసి యూఎస్ఏ అఫిలియేట్ మార్కెటింగ్. మీకు ఇందులో మీకు బెటర్ కమిషన్స్ ఉంటాయి. 10% నుంచి స్టార్ట్ అయ్యి 50%, 75%, 100%, ఈవెన్ సమ్ కేసెస్ లో మోర్ దెన్ 100% కమిషన్స్ కూడా మీకు వస్తాయి అనమాట. ఇన్కమ్ పొటెన్షియల్ అనేది ఈ థర్డ్ వేలో చాలా హై ఉంటుంది. ఈవెన్ లాక్స్, క్రోర్స్ లో ఎర్న్ చేయొచ్చు అని చెప్పాను కదా, చేశానని. నేను కూడా ఈ కేటగిరీ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేశాను అనమాట. సో ఈ పార్ట్ 2 and 3 మీకు డెఫినెట్ గా కావాలనుకుంటే ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ పార్ట్ 2, 3 అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి కనుక ఒక 1000 లైక్స్ వస్తే నేను నెక్స్ట్ వీడియోస్ ని ప్రయారిటైజ్ చేసుకోండి, విత్ ఇన్ 1 week లోనే అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ అయితే మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ లో పింట్రెస్ట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ రిజల్ట్ వచ్చింది కదా, ఇక్కడ పింట్రెస్ట్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసి లేకపోతే ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది, లేదా ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటే కనుక మీరు ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేస్తారనమాట. ఇక్కడ మీరు డైరెక్ట్ గా మీ ఈమెయిల్ ఇచ్చి మీరు కంటిన్యూ అవ్వచ్చు. లేదు అంటే కనుక మీ ఈమెయిల్ లాగిన్ అయి ఉంటే ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేస్తారు. ఇది లోపలికి సైన్ ఇన్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి నాకు లాగిన్ అయితే అయిపోయింది. మీరు ఫస్ట్ టైం సైన్ అప్ అవుతుంటే కనుక మీకు అక్కడ మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, ఈ డీటెయిల్స్ అడిగి మీకు మీ ఇంట్రెస్ట్లు తెలుసుకుంటుంది అనమాట. నేను ఇక్కడ నా ఇంట్రెస్ట్లో ట్రావెల్ ఇచ్చాను, డిఐవై ఇచ్చాను, అండ్ ఫుడ్ ఇచ్చాను, అండ్ మేక్ మనీ. ఈ ఇంట్రెస్ట్ ఇవ్వడం వల్ల నాకు ఫీడ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో ఇదే విధంగా మీరు లాగిన్ అయిన తర్వాత ఈ ఫీడ్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా సైన్ అప్ అయినప్పుడు మీకు క్రియేట్ అయినది ఒక రెగ్యులర్ అకౌంట్ అనమాట, నార్మల్ అకౌంట్. సో దీన్ని మీరు ఏం చేయాలంటే బిజినెస్ అకౌంట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే, అకౌంట్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అనమాట. ఇక్కడ మీకు ఏంటంటే కన్వర్ట్ టు బిజినెస్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ కన్వర్ట్ అకౌంట్ అని వచ్చింది కదా,
క్లిక్. ఇక్కడ ప్రొఫైల్ నేమ్, మీ ప్రొఫైల్ నేమ్ దగ్గర మీరు ఏం చేస్తారంటే మీరు ఏ నిష్లో అయితే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారో, నేను ప్రెజెంట్ స్క్రీన్ మీద కొన్ని నిషెస్ వేస్తాను, ఈ నిషెస్లో అయితే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే పింట్రెస్ట్ అనేది మోస్ట్లీ ఉమెన్ ఓరియంటెడ్ ప్లాట్ఫామ్. సో వాళ్ళకి సంబంధించిన నిషెస్ని మీరు టార్గెట్ చేస్తే బెటర్ రిజల్ట్స్ అండ్ బెటర్ ఇన్కమ్ తెచ్చుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ తీసుకుంటుంది ఫ్యాషన్ నిష్. సో ఫ్యాషన్కి రిలేటెడ్గా ఫ్యాషన్ ఎరా అని ఒక ప్రొఫైల్ నేమ్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసి ఇక్కడ వెబ్సైట్ లింక్ అడుగుతుంది. మీకు ఇన్ కేస్ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ లింక్ ఇవ్వండి, లేదు అంటే నో వెబ్సైట్ ఎట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ డిస్క్రైబ్ యువర్ బిజినెస్. సో మన బిజినెస్ ఏంటనేది, మనం బ్లాగరా, కన్జ్యూమర్ ఆర్ గూడ్సా, ప్రొడక్ట్ సర్వీసెసా, లేదా కాంట్రాక్టర్ ఆర్ సర్వీస్ ప్రొవైడరా. సో ఇలా డీటెయిల్స్ అన్ని అడిగినప్పుడు మనకి ఏది సూటబుల్లో అది చూస్ చేసుకోండి. ఫస్ట్ ఈ వేలో మనకు సూట్ అయ్యేది సెకండ్ ఆప్షన్ అనమాట, కన్జ్యూమర్ ఆర్ గూడ్స్. ఎందుకంటే మనం డైరెక్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ అది చూస్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్, వుడ్ యూ ఎవర్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ రన్నింగ్ యాడ్స్ ఆన్ పింట్రెస్ట్. మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా పెయిడ్ యాడ్స్ రన్ చేస్తారా, సో అది అడుగుతుంది. ఐఎమ్ నాట్ ష్యూర్ యట్ అని చూస్ చేసుకోండి, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడతో మనకి బిజినెస్ అకౌంట్ అప్గ్రేడేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయినట్టు అనమాట. సో ఈ బిజినెస్ అకౌంట్కి రెగ్యులర్ అకౌంట్కి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మనకి అడిషనల్ ఫీచర్స్ యాడ్ అవుతాయి అనమాట. అవి ఏంటంటే బిజినెస్ అనలైటిక్స్, అంటే మన పింట్రెస్ట్ ప్లాట్ఫామ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎన్ని మంత్లీ వ్యూస్ వచ్చాయి, ఎన్ని అవుట్ బౌండ్ క్లిక్స్ వచ్చాయి, ఎన్ని సేవ్స్ వచ్చాయి. సో ఈ స్టాటిస్టిక్స్ అన్ని చూపిస్తుంది. అండ్ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ మనకు వర్కౌట్ అవుతుందో మనం ఒక 1 month తర్వాత ఈ అనలైటిక్స్ చెక్ చేసుకుంటే వాటికి రిలేటెడ్గా ఎక్కువ కంటెంట్ పోస్ట్ చేయడం వల్ల మనకి రిజల్ట్స్ ఇంకా బెటర్గా వస్తుంటాయి అనమాట. బిజినెస్ అకౌంట్కి అప్గ్రేడ్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ అనేది ఇలా ఎంటీగా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే బోర్డు క్రియేట్ చేసుకోవాలి. అందుకని మీరు సేవ్డ్లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బోర్డ్ అని ఉంటుంది అనమాట. సో మీరు పిన్ చేయాలన్నా ఈ బోర్డ్స్ మ్యాండేటరీగా కావాలి. సో ఫస్ట్ ఉమెన్ ఫ్యాషన్ ట్రెండ్స్ అని ఒక బోర్డు అయితే క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ నేమ్ ఇచ్చిన తర్వాత క్రియేట్ బోర్డ్ చేస్తారు. బోర్డు అయితే క్రియేట్ అయింది కదా, ఇక్కడ మీరు కొన్ని రిలేటెడ్ పిన్స్ ఆ బోర్డుకి పిన్ చేసుకోవాలన్నమాట. సో వీటన్నింటినీ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా బ్రౌజ్ చేసి వీటిని ఈ పిన్ సింబల్ ఉంది కదా, ఈ పిన్ సింబల్ మీద క్లిక్ చేస్తే అవన్నీ ఆ బోర్డులోకి యాడ్ అవుతాయి అనమాట. ఇవి మన పిన్స్ కాదు, బట్ కొన్ని వేరే వాళ్ళ పిన్స్ చేయడం వల్ల మన బోర్డుకి రీచ్ అనేది త్వరగా స్టార్ట్ అవుతుంది. దట్స్ ఇట్. సో ఈ బోర్డులోకి ఈ పిన్స్ అనేవి యాడ్ అయిపోయాయి. పింట్రెస్ట్ బోర్డ్ క్రియేషన్ అయితే అయింది, ఇక్కడతో ప్రొఫైల్ క్రియేషన్ కూడా అయిపోయింది. మీరు ఇంకా కస్టమైజ్ చేయాలంటే డిస్క్రిప్షన్, ప్రొఫైల్, ఫోటో ఎవ్రీథింగ్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అఫిలియేట్ పార్ట్నర్స్తో సైన్ అప్ అవడం అనమాట. సో మనం ఇండియన్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఉన్న బెస్ట్ ఆపర్చునిటీ ఎక్స్ట్రా పే అనమాట. సో ఇప్పుడు కూడా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్లో ఎక్స్ట్రా పే అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఎక్స్ట్రా పే అనే యాప్ వస్తుంది అనమాట. మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటే ఓపెన్ అని ఉంటుంది, ఓపెన్ చేస్తారు. సో యాప్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత లాగిన్ అండ్ సైన్ అప్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఐదర్ గూగుల్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా ఫోన్ నెంబర్ ద్వారా కానీ లాగిన్ అవ్వచ్చు అనమాట. మీ సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తే కనుక టాప్ ట్రెండింగ్ స్టోర్స్ ఇండియాలో అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, మింత్రా, షాప్సీ, ఏజియో. సో వీటన్నింటికి అఫిలియేట్ డైరెక్ట్గా ఈ ప్లాట్ఫామే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మీరు ఇండివిజువల్గా వెళ్ళి ఒక్కొక్క ప్లాట్ఫామ్లో సైన్ అప్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అందుకే సింపుల్గా ఉంటుందని మీకు ఈ యాప్ రికమెండ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ సింపుల్గా చేయాల్సింది ఏంటంటే ఫర్ సపోజ్ మీరు ఫ్లిప్కార్ట్లో ఏదైనా ప్రమోట్ చేయాలంటే ఇక్కడ 8% వరకు మీకు కమిషన్ వస్తుంది. ఈ ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ లింక్ అనేది మీకు సింపుల్గా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో జస్ట్ ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రాయే కాకుండా ఈ యాప్ అనేది ఎన్ని నెట్వర్క్స్తో పార్ట్నర్ అయి ఉందో వాటన్నింటి నుంచి కూడా మీకు అఫిలియేట్ ఇన్కమ్ వస్తుంది అనమాట. ఈ ప్లాట్ఫామ్ రికమెండ్ చేసిన ప్రొడక్ట్సే కాకుండా మీరు మీ ఓన్గా ఫ్లిప్కార్ట్ లేదా మింత్రా, ఏజియో ఈ ప్లాట్ఫామ్స్లో మీరే బ్రౌజ్ చేసి మీకే నచ్చిన ప్రోడక్ట్ని అఫిలియేట్ లింక్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ బాటంలో మెనూ ఉంది కదా, సో ఇందులో మిడిల్ ఆప్షన్లో మేక్ లింక్స్ అని ఉంది గ్రీన్ కలర్. సో దాని మీద క్లిక్ చేసి బ్రౌజ్ అండ్ మేక్ లింక్స్ సెకండ్ ఆప్షన్ అనమాట. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఓపెన్ అవుతున్నాయి. సో అగైన్ మనం ఫ్లిప్కార్ట్ మీద క్లిక్ చేస్తే ఫ్లిప్కార్ట్కి డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో మనం డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ని బ్రౌజ్ చేసినట్టు ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఉమెన్ శాండిల్స్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇందులో తక్కువ కాస్ట్లో కొంచెం ట్రెండీగా నీట్గా ఉన్నాయో అవి మనం చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను దీన్ని చూస్ చేసుకుంటున్నా. చూస్ చేసిన తర్వాత ఇక్కడ రివ్యూస్ చూసుకుంటే 4.2 ఉంది అండ్ 2.2K పీపుల్ రివ్యూ ఇచ్చారనమాట. సో గుడ్. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ ఇమేజ్ని స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా మనం పింట్రెస్ట్లో అప్లోడ్ చేయడానికి. నెక్స్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ క్రియేట్ అఫిలియేట్ లింక్ అని ఉంది కదా, ఈ ప్రోడక్ట్కి సంబంధించిన అఫిలియేట్ లింక్ మనం దీని మీద క్లిక్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ లింక్ అనేది మనం ఇక్కడ కాపీ చేసుకోవచ్చు అనమాట. కాపీ చేసుకున్నాం కదా, ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే పింట్రెస్ట్లోకి వెళ్దాం. పింట్రెస్ట్లోకి వచ్చిన తర్వాత మన ప్రొఫైల్లో క్రియేట్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఇక్కడ మనం
స్క్రీన్ షాట్ తీసిన ఇమేజ్ని ఓపెన్ చేసుకుంటాం. ఇక్కడ ఇమేజ్ని బ్రౌజ్ చేసుకున్నాం కదా, బ్రౌజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ప్రైసింగ్ అనేది మనం సెంటర్లో పెట్టుకోండి. ఇక్కడ డన్ మీద క్లిక్ చేస్తాం అనమాట. ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ Pinterest SEO చేయాల్సి ఉంటుంది. అదేంటంటే ఇక్కడ టైటిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ప్రోడక్ట్ లింక్ ఇవ్వాలి, ఏ బోర్డులోకి మనం అప్లోడ్ చేయాలో ఆ బోర్డుని పిక్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా చేస్తేనే మన ర్యాంకింగ్స్ అనేవి బెటర్గా వస్తాయి అనమాట. సో ఇవి ఏ విధంగా చేయాలంటే మనం మెయిన్ కీవర్డ్ పీపుల్ ఏ విధంగా అయితే సెర్చ్ చేస్తున్నారో ఆ టైప్ ఆఫ్ కీవర్డ్స్ని మనం ఇచ్చుకోవడం బెటర్ అనమాట. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ని మేబీ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో తీసుకుంటే అక్కడున్న టైటిల్స్ అక్కడున్న డిస్క్రిప్షన్స్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసేస్తున్నారు. సో ఇది Pinterest డిటెక్ట్ చేసి మీ అకౌంట్ సస్పెండ్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. మీరు ఎలాంటి ఎఫర్ట్ పెట్టకుండా డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసేస్తున్నారని థింగ్ అర్థమైపోతుంది. ఎందుకంటే ఇదే ప్రాసెస్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారు కాబట్టి. సో మీరు ఇక్కడ సింపుల్గా ఎక్కువ కూడా ఏం రాయాల్సిన అవసరం లేదు. బెస్ట్ శాండిల్స్ ఫర్ ఉమెన్ అండర్ 500. సో ఇంత సింపుల్గా మనం ఇస్తున్నా కానీ ఇది ఎలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందంటే ఇందులో కొన్ని కీవర్డ్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బెస్ట్ శాండిల్స్ ఫర్ ఉమెన్ అండర్ 500 అని ఇచ్చాం. ఇందులో మనం కీవర్డ్స్ చూసుకుంటే శాండిల్స్ ఫర్ ఉమెన్ ఉంది, శాండిల్స్ ఫర్ ఉమెన్ అండర్ 500 ఉంది, బెస్ట్ శాండిల్స్ ఫర్ ఉమెన్. సో ఇలా డిఫరెంట్ కీవర్డ్స్ ని కలిపి మనం ఒక టైటిల్ కింద ఇచ్చాం అనమాట. సో డిస్క్రిప్షన్ చూసుకుంటే బెస్ట్ శాండిల్స్ ఫర్ ఉమెన్ అండర్ 500 సేమ్ పైన ఎలా ఉందో అదే ఇచ్చాం. సేమ్ కీవర్డ్స్ అనేవి రిపీట్ అయ్యాయి, బెటర్ SEO జరుగుతుంది. అండ్ డిస్క్రిప్షన్కి టైటిల్కి కొంచెం వేరియేషన్ ఉండాలి కాబట్టి లిమిటెడ్ ఆఫర్ గ్రాబ్ నౌ అని కూడా ఇచ్చాను. సో కొంచెం హరీనెస్ కూడా క్రియేట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ప్రోడక్ట్ లింక్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ లింక్ మనం ఆల్రెడీ ఎక్స్ట్రా పేలో ఇక్కడ క్రియేట్ చేసి ఉన్నాం కదా, క్రియేట్ చేసి ఇక్కడ కాపీ లింక్ అని ఉంది, దాన్ని కాపీ చేసుకున్నాం. కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కాపీ చేస్తున్నప్పుడు ఓల్డ్ టెక్స్ట్తో పాటు ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. సో ఇదంతా మీరు రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్లో ఉన్న ఈ పార్ట్ మాత్రమే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మేక్ ష్యూర్ యువర్ లింక్ ఈజ్ వ్యాలిడ్ అంటుంది కదా, సో వ్యాలిడ్ లింక్ మాత్రమే ఇవ్వండి. ఆ టెక్స్ట్ ఉన్నది మీరు ఇచ్చేసిన అది తీసుకోదు. సో మనకి టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ లింక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇది ఏ బోర్డులోకి పిన్ అవ్వాలి. సో ఇక్కడ ఉమెన్ ఫ్యాషన్ ట్రెండ్స్ అని మనం క్రియేట్ చేసాం కదా, ఆ బోర్డుని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో ఆల్ థింగ్స్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేస్తాం. సో దట్స్ ఇట్ అనమాట. మన పిన్ అనేది అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయ్యి ఇక్కడ మన ప్రొఫైల్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి బెస్ట్ శాండిల్స్ ఫర్ ఉమెన్ అండర్ 500 అని ఉంది. అండ్ ఇక్కడ ఇమేజ్ కూడా వచ్చింది, 250 రేట్ చూపిస్తుంది. సో ఇక్కడ విజిట్ సైట్ ఉంది కదా, ఈ విజిట్ సైట్ మీద క్లిక్ చేస్తే మనం ఏ ప్రోడక్ట్ నుంచి అయితే లింక్ ఇచ్చామో ఆ ప్రోడక్ట్కి యూజర్స్ని తీసుకెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ హౌ యూ డూ అఫిలియేట్ మార్కెటింగ్ వయా Pinterest. సో ఈ విధంగా మీరు ఎక్స్ట్రా పైన ప్రిఫర్ చేసుకోవడం వల్ల మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో ఉన్న ప్రోడక్ట్స్తో అఫిలియేట్ మార్కెటింగ్ సులువుగా చేసుకోవచ్చు అనమాట. మీరు డైలీ మినిమం ఒక 10 అన్న పెట్టుకోండి, 20, 30 అప్ టు యువర్ విష్ అనమాట. సో మీకు ఎంత టైము స్పెండ్ చేసే ఛాన్స్ ఉంటే అంత టైం స్పెండ్ చేయండి. ఒక్కొక్కసారి తక్కువ చేసినా పర్లేదు, ఒక్కొక్కసారి గ్యాప్ వచ్చినా పర్లేదు, ఒక్కొక్కసారి ఎక్కువ చేసినా పర్లేదు. సో పర్టికులర్ లిమిట్ ఏం లేదు. అండ్ ప్రతి ఇమేజ్కి మీరు డైరెక్ట్గా అఫిలియేట్ లింక్ ఇవ్వకుండా కొన్ని ఇమేజెస్ మాత్రం ఎంటీగా అప్లోడ్ చేయండి. ఎందుకంటే మీ అకౌంట్ స్పామ్ అవ్వకుండా ఈ ఇమేజెస్ బ్యాలెన్స్ చేస్తాయి అనమాట. అదొక కీ ఇంపార్టెంట్ థింగ్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Pinterest అఫిలియేట్ మార్కెటింగ్ లో ఫస్ట్ స్ట్రాటజీ అనేది మనం కంప్లీట్ గా డిస్కస్ చేసాం. ఇది కొంతమందికి మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, బట్ ఈ సిరీస్ లో సెకండ్ అండ్ థర్డ్ స్ట్రాటజీస్ అనేవి ఇప్పుడు వరకు యూట్యూబ్ లో ఎవరు డిస్కస్ చేయనివి. సో ఇవి కనుక మీకు త్వరగా కావాలనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా బెటర్ స్ట్రాటజీస్ అండ్ బెటర్ ప్రెజెంటేషన్ తో నేను నెక్స్ట్ వీడియోస్ అయితే చేస్తాను. అంటిల్ దెన్ బై బై, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.